ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. కనుక 10 జిల్లాల నుంచి 10 మందిని ఈ సమావేశం ఎందుకు పెట్టినామంటే, పెద్దలు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని, ముఖ్యమంత్రి గారు యాదవ్ సంఘం మీటింగ్ కూడా పెట్టుకోవాలి, మరి మనకి ఏదైతే కులగణాలు 75 సంవత్సరాల తర్వాత చేసిండ్రో దానికి అనుగుణంగా మనమందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని కూర్చోవాలని పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి ఈ ఆలోచనకు అందరినీ పిలిచినాం. కనుక ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరు మరి ఒకసారి లిస్ట్ తయారు చేసుకొని మాట్లాడించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలా మీడియా మిత్రులకు నమస్కారం. ప్రధానంగా మొన్న ఏదైతే ముఖ్యమంత్రి గారి సమావేశంలో కులాల వారీగా ఏదైతే కులగణన సంబంధించి రిపోర్టు బయటపెట్టిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏమో కులగణన చేయకుండా, ఆనాడు 2014లో టీఆర్ఎస్ పార్టీ కులగణన చేసినప్పటికీ బయట పెట్టకుండా అనవసరంగా కులాల లెక్కలు తప్పుగా ఉన్నాయని చెప్పేసి ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవులంతా అంజన్ కుమార్ యాదవ్ గారి నేతృత్వంలో ఈరోజు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే చెప్పిరో దానికి అనుకూలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి యాదవులకు సంబంధించి కులగణనలో దాదాపు 20 లక్షల పైచిలుకు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల నుంచి ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చి ప్రధానంగా వారి జిల్లాల్లో కావచ్చు, అదేవిధంగా మండలాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు యాదవ జనాభా ఏదైతే మన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వము మంచిగా చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కలు బయట పెట్టకుండా అనవసరంగా ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మేము యాదవులంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలతో అందరితో చర్చించినప్పుడు మా లెక్కలు కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి అందరు చెప్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం యాదవుల లెక్కలు కావచ్చు, బీసీల లెక్కలు తప్పునని చెప్పేదాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా విమర్శిస్తూ యాదవులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో 20 లక్షల పైచిలుకున్నారని ప్రకటించినటువంటి ఏదైతే జనాభా ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేమంతా కూడా అంగీకరిస్తూ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కులగణను తప్పుపట్టేదాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తూ యాదవులంతా కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచిని స్వాగతించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు తీర్మానం చేయబోతా ఉన్నారు. మొట్టమొదటిగా నల్గొండ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న గారు మాట్లాడతారు. అన్న ఒక నిమిషం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర యాదవ కుల బంధువులందరూ ఏకగ్రీవంగా తీర్మానించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 75 సంవత్సరాలు వచ్చి మనకు స్వాతంత్రం వచ్చినా, ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా భారతదేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉపసంఘం అధ్యక్షులు సభ్యులందరికీ తెలంగాణ యాదవ కుల బంధువుల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం అందరం కూడా ఇవాళ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మనం మద్దతుగా ఉండాలి. రాజకీయాలు తెలంగాణలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఎన్నికల సమయంలో ఎన్ని ఉచితమైన హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న ప్రభుత్వాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని చూసి వాళ్ళు కనువిప్పు కలగాలని, అదేవిధంగా యాదవ సోదరులందరం కూడా రాబోయే రోజుల్లో మన యొక్క వాటా కోసం మనం అందరం ఐక్యంగా ఉండి మనం ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు నా ఉమ్మడి నల్లగొండ చూస్తే గత ప్రభుత్వంలో మా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నా సూర్యాపేట జిల్లా అయితే ఒక రాజ్యసభ సభ్యుడు బడుగుంగ యాదవ్, అదేవిధంగా కోదాడ మాజీ శాసనసభ్యుడు బొల్లమల్ల యాదవ్, అదేవిధంగా నాగర్సాగర్ నల్లగొండ జిల్లాకు సంబంధించి చూస్తే కీర్తిశేషులు నరసింహ యాదవ్ వారి కుమారుడు భగత్ యాదవ్, అదేవిధంగా షీప్ బోర్డ్ చైర్మన్ బాలరాజ్ యాదవ్. ఈ విధంగా చూస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సముచితమైన స్థానం ఉండే. కానీ మన ప్రభుత్వంలో తప్పకుండా యాదవులకు అన్యాయం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ నాయకత్వంలో మన గౌరవ
రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి, మన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా మీరు చొరవ తీసుకొని మీ నాయకత్వంలో యాదవ్ బంధువులందరినీ రాజకీయంగా మీరు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవించుకుంటా. థ్యాంక్ యూ.